ఎస్పీఐ తాజా వార్త స్కూల్ బస్కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సు స్టీరింగ్ విరిగిపోవడంతో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది పిల్లలు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం ఒంటికొండ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ధర్మవరంలోని ఓ ప్రైవేట్ స్కూల్ బస్సుగా గుర్తించారు. స్కూల్ బస్కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సు స్టీరింగ్ విరిగిపోవడంతో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది పిల్లలు ఉన్నారు. ఇక వారంతా సురక్షితంగా బయటపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తపల్లి మండలం ఒంటికొండ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ధర్మవరంలోని ఓ ప్రైవేట్ స్కూల్ బస్సుగా గుర్తించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజయులు అందిస్తారు. రామాంజయులు, ప్రజెంట్ అయితే స్కూల్ బస్కి అయితే త్రుటిలో పెను ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది. డ్రైవర్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అలాగే పిల్లలు ఏమంటున్నారు, ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ధర్మవరం పట్టణానికి చెందిన వంశీకృష్ణ ప్రైవేట్ స్కూల్ కి సంబంధించినటువంటి ఈ స్కూల్ బస్సు ధర్మవరం చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామాలకు వెళ్లి పిల్లల్ని స్కూల్ కి తీసుకెళ్తుంటుంది. అయితే చెన్నై కొత్తపల్లి మండలం ఒంటికొండ వద్ద బస్సు స్టీరింగ్ కట్ కావడంతో డ్రైవరు బస్సుని అదుపు చేయలేక రోడ్డు పక్కన ఉన్నటువంటి సైడ్ కి తీసుకెళ్లారు. దీంతో ప్రమాదం తప్పింది. బస్సులో సుమారు 70 మంది పిల్లల దాకా స్కూల్ పిల్లలు ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే ఈ బస్సు చాకచక్యంగా డ్రైవరు దాన్ని సైడ్ కి తీసుకెళ్లి పెట్టడంతోనే పెను ప్రమాదం తప్పింది అని చెప్పారు. కాకపోతే పిల్లలకి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. డ్రైవర్ కూడా సేఫ్ గానే ఉన్నారు. ప్రస్తుతానికైతే పెను ప్రమాదమే తప్పింది అని చెప్పేసి పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే తర్వాత మరో బస్సుని తీసుకొచ్చి పిల్లలను మళ్ళీ స్కూల్ కి పంపే ప్రయత్నం అయితే చేశారు. కొంతమంది పిల్లలు తిరిగి చాలా మంది వరకు దీంతో పిల్లలందరూ కూడా భయాందోళనకు గురి కావడంతో కొంతమంది పిల్లలు తిరిగి ఇంటికి చేర్చారు. ప్రస్తుతానికైతే ఇది పెను ప్రమాదం తప్పింది. అయితే బస్సుకి సంబంధించి కండిషన్ మీద రవాణా శాఖ అధికారులు విచారణ చేస్తున్నారు. ఆ బస్సు డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని మరి డ్రైవర్ కి లైసెన్స్ ఉందా లేదా అనే దాని మీద ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికైతే పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రామాంజయులు.